భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుమారుగా 9,40,345 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్టుగా తెలిపారు అధికారులు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జనత. రజనీకాంత్, ప్రస్తుతం ఎలా ఉంది గోదావరి ఉగ్రరూపం? ఏ ప్రాంతాలకు ఎప్పటికో చెప్తున్నారు? అధికారులు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? సతీష్, భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం వేగంగా పెరుగుతూ వచ్చింది. నిన్న సాయంత్రం వరకు కూడా 37 అడుగులు సాయంత్రం 37 అడుగుల 20 మీటర్లు ఉన్న గోదావరి వరద ప్రవాహం కాస్త నిన్న సాయంత్రం తగ్గుముఖం పట్టింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా కొంచెం గోదావరి వరద ప్రవాహం ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల రేజ్ అవుతూ వచ్చింది. రాత్రి 38 అడుగులు 39 అడుగులకు చేరుకుంది. ఈ రోజు 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో 43 అడుగులు చేరుకోవడంతో భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. దిగువకు ధవళేశ్వరం వైపు 9,40,288 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వర్షాకాల సీజన్ లో దాదాపు జూన్, జూలై, ఆగస్టు మాసంలో కూడా 2-3 సార్లు ఇప్పటి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన పరిస్థితులు ఉండగా మొదటిసారి మాత్రానికి ఈ వర్షాకాల సీజన్ మొదలైన తర్వాత కూడా గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరికకు గోదావరి వరద ప్రవాహం చేరుకోవడం విశేషం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎగువ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు ఇంద్రావతి నదితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, లక్ష్మీ బ్యారేజీ నుంచి తుపాకులోడ్ నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం, మరోపక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి, దాంతో పాటు ఇంద్రావతి నది నుంచి కూడా పూర్తిగా వరద ప్రవాహం కొనసాగటం, తాలిపేరు ప్రాజెక్టు చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు 8 గేట్లు ఎత్తి 3 అడుగుల మేర 8,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం భారీగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దాదాపు మరో 3 అడుగులు, దాదాపు 46 నుంచి 47 అడుగుల వరకు కూడా చేరుకునే అవకాశం లేకపోలేదంటూ సిడబ్ల్యూసీ అధికారులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ భద్రాచలం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఐడిఓపిఓ రాహుల్ ఆధ్వర్యంలో చర్ల మండలం చర్లం, దాదాపు ఈ పిరపక్క నియోజకవర్గం పరిధిలోని మనుగూరు, అశోకపురం పరిధిలో, దాంతో బుర్గంపాడు మండల పరిధిలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, భద్రాచలం టౌన్ లో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. ప్రజలు కూడా ఈ వాగులు, వంకలు పొంగి పొరలే ప్రదేశాలు, దాంతో పాటు గోదావరిలో కలిసే వాగుల వద్ద కూడా ప్రదేశాల వద్ద ప్రజలు కూడా ఎవరు పశువులను మేత మేపడానికి తీసుకెళ్లొద్దంటూ మాత్రం అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం ఐటీడీఓ కార్యాలయంతో పాటు భద్రాచలం సబ్ కలెక్టర్, తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సతీష్, థ్యాంక్ యూ రజనీకాంత్.